ఒక్కసారి ఊహించండి, మీ జీవితాన్ని మార్చేసిన ఒక సంఘటన మీలో ఉన్న మనిషిని చంపేసే ఒక రాక్షసుడిని మేల్కొలిపితే. అదే ప్రశ్నతో మొదలయ్యే సినిమా 'బీస్ట్'. మొదటి సీన్ నుంచే మూవీ మనల్ని ఒక డార్క్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఎవరూ పూర్తిగా మంచివాళ్ళు కాదు, ఎవరూ పూర్తిగా చెడ్డవాళ్ళు కూడా కాదు. ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యం ఉంటుంది, ప్రతి నిర్ణయం వెనుక ఒక కారణం ఉంటుంది. కానీ ఆ కారణమేంటో మాత్రం సినిమా వెంటనే చెప్పదు. అదే ఈ మూవీ బలం. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ హీరో జీవితంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మొదట అతను ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అనిపిస్తుంది. తర్వాత అతను ఎందుకు పోరాడుతున్నాడో అర్థమవుతుంది. కానీ నిజమైన ట్విస్ట్ మాత్రం ఇంకా మిగిలే ఉంటుంది. ప్రతి రౌండ్ వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది. అందుకే ఈ సినిమా సాధారణ యాక్షన్ మూవీలా అనిపించదు. ఈ మూవీలో వచ్చే ఫైట్స్ సీన్లు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఒక ఫైట్ మొదలైతే అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఎవరు గెలుస్తారో ఊహించలేం. చివరి వరకు టెన్షన్ అలాగే ఉంటుంది. అదే సమయంలో కథ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే, ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, అతని ఎదురుగా నిలబడే ప్రతి వ్యక్తి కూడా ఒక పవర్ఫుల్ గా కనిపిస్తాడు. ఎవరిని కూడా తక్కువగా చూపించలేదు. అందుకే ప్రతి ఫైటు నిజంగానే ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఒక చిన్న తప్పు చేస్తే అంతే అన్న ఫీలింగు ప్రతి సీన్లో ఉంటుంది. అదే ఈ సినిమాని మరింత థ్రిల్లింగ్ గా మారుస్తుంది. అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇందులో హింసాత్మక ఫైట్ సీన్లు ఎక్కువగా ఉంటాయి. రక్తం, గాయాలు, బ్రూటల్ యాక్షన్ ఇవన్నీ చాలా రియలిస్టిక్ గా చూపించారు. కాబట్టి ఫ్యామిలీతో చూసే సినిమా కంటే యాక్షన్, ఎంఎంఏ, కేజ్ ఫైట్స్ ఇష్టపడే వాళ్లకు ఇది మంచి చాయిస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.